అందరికీ నమస్తే. నేను మీ కోటేష్. ఇవాళ నేను మీకు ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను. మనం అబ్రాడ్ ఎలా వెళ్ళాలి, లేదంటే మనం అబ్రాడ్లో జాబ్స్ ఎలా ఎతకాలి అని. ఫస్ట్ ఈ వీడియోలో అయితే ప్రస్తుతానికి అబ్రాడ్ స్టడీస్కి ఎలా వెళ్ళాలని చెప్తాను. నేనైతే ఫస్ట్ ఇక్కడ యూకేకి వచ్చేటప్పుడు నాకు ఇక్కడ ఎవరు తెలిసిన వాళ్ళు లేరు. ఇండియాలో కూడా ఎవరు ఏలు పట్టుకుని నడిపించే వాళ్ళు ఎవరు లేరు. మనం ఇది చేయాలమ్మా, ఇది చదవాలమ్మా, తర్వాత అదమ్మా ఇదమ్మా అని. సో ఇప్పుడు ప్రపంచం మారుతూ ఉంది. మనం కూడా డిపెండెన్సీ నుంచి బయటకు వచ్చి ఇండివిజువల్గా ఉండడానికి ట్రై చేస్తున్నాం. సో నేను ఇప్పుడు కొన్ని పాయింట్స్ రాసుకొచ్చా. అలాగే మీరేం దిగులు పడబోకండి, నాకు ఎవరు ఇక్కడ లేరు మా ఊర్లో లేదా మా సిటీలో నాకు చెప్పడానికి. ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోతున్నారు, వాళ్ళందరూ సెటిల్ అవుతున్నారని. సో మీరు కూడా వెళ్ళచ్చు, సెటిల్ అవ్వచ్చు. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఇప్పుడు ఫస్ట్ మీరు కనుక స్టూడెంట్స్ అయితే మీకేం కోర్స్ అవసరం అది మీరు ఫస్ట్ చూస్ చేసుకోండి. జస్ట్ ఇప్పుడు మీరు కొంతమంది టెక్నాలజీ ఇంట్రెస్టెడ్ ఉండొచ్చు, లేదా కొంతమంది మేనేజ్మెంట్ సైడ్ ఇంట్రెస్ట్ ఉండొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏదైనా కోర్స్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు మీరు చదివే కోర్స్కి రిలవెంట్గా వెతకండి. సో వెతికేటప్పుడు మనం జస్ట్ గుడ్డిగా కన్సల్టెన్సీస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు అబ్రాడ్ వెళ్ళాలని ఉందని చెప్తే వాళ్ళు ఏ యూనివర్సిటీస్తో వాళ్ళకి టైఅప్ ఉందో చూసి అండ్ దెన్ వాళ్ళు ఏం చేస్తారు, డైరెక్ట్గా వాళ్ళకి ఫేవరబుల్ ఉన్న యూనివర్సిటీస్కి మనకి ఆఫర్ లెటర్ తెప్పించి మనల్ని అక్కడికి వెళ్ళేలా చేస్తారు. సో నేనైతే ఏం చేశానంటే నాకు ఇంట్రెస్ట్ ఏం కోర్స్ ఉందో చూశాను. నాకు బిజినెస్ మేనేజ్మెంట్ అంటే ఇంట్రెస్ట్ ఉంది. సో అందుకని నేను మాస్టర్స్ బిజినెస్ మేనేజ్మెంట్ తీసుకున్నా. మీరు కనుక మీకు ఇంట్రెస్ట్ ఉన్న కోర్సు డేటా సైన్స్ లేకపోతే సైబర్ సెక్యూరిటీ, మీకు ఏ కోర్స్ ఇంట్రెస్ట్ ఉంటే అది మీరు తీసుకోండి. దాని తర్వాత ఫస్ట్ మీరైతే కోర్స్ ఫైనలైజ్ చేసుకోండి. కోర్స్ తర్వాత యూనివర్సిటీస్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ యూనివర్సిటీస్ కంటే ముందు ఫస్ట్ మీరు కంట్రీ సెలెక్ట్ చేసుకోండి, మీరు ఏ కంట్రీకి వెళ్దాం అనుకుంటున్నారా అని. ప్రస్తుతానికి మీరు కనుక యూఎస్ఏ వెళ్ళే పని అయితే ట్రంప్ మామూలు ఎత్తిన మొట్టికి వెళ్ళేస్తున్నాడు. సో అక్కడ జాబ్ ఇవ్వాలంటే ప్రస్తుతానికి కంపెనీ వాళ్ళు మినిమం $80,000 కట్టాలంట. అంటే ఒక ఎంప్లాయీకి జాబ్ ఇవ్వాలంటే వాళ్ళు గవర్నమెంట్కి కట్టాల్సింది. సో మేబీ అది ఫ్యూచర్లో చేంజ్ అవ్వచ్చు. బట్ మీరు యూఎస్ వెళ్తారా, కెనడా వెళ్తారా, యూకే, ఆస్ట్రేలియా, ఇంకా జర్మనీ, ఇంకా యూరోప్ కంట్రీస్. సో ఇలా మీరు ఏ కంట్రీకి వెళ్దాం అనుకుంటున్నారో ఫస్ట్ ఆ కంట్రీ డిసైడ్ చేసుకోండి. దాని తర్వాత ఆ కంట్రీలో ఉన్న లిస్ట్ ఆఫ్ యూనివర్సిటీస్ సెలెక్ట్ చేసుకోండి. ఆ లిస్ట్ ఆఫ్ యూనివర్సిటీస్లో మీ కోర్స్ ఉందా లేదా చూసుకోండి, లేదా అందులో అవైలబుల్ ఉన్న కోర్సెస్ చూడండి. అవి మీ స్కిల్ సెట్కి దగ్గర మ్యాచ్ ఉన్నాయా లేదా చూడండి. జస్ట్ బ్లైండ్గా ఎవరో కన్సల్టెన్సీ ద్వారా వెళ్ళిపోవడం కాకుండా మీరు ఆ కోర్స్ డిస్క్రిప్షన్ చదవండి. మీకు 1 year కోర్సా, లేదా 18 months, 24 months కోర్సా అని చూడండి. మన ఇండియాలో మనం 5 లక్షలు కట్టి చదివితే లేదా 10 లక్షలు కట్టి చదివితే జాబ్ గ్యారంటీ. ఫైనల్గా మనకి ఫైనల్ ఇయర్లో క్యాంపస్ రిక్రూట్మెంట్ అయ్యేమి ఇక్కడ ఉండవు. జస్ట్ చదువు కోసం వస్తాం అంతే. జస్ట్ చదవడం. మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ యూనివర్సిటీస్ ఫైనలైజ్ అయినాక ఆ యూనివర్సిటీలో ఆ చదవడానికి మీకు కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఏంటంటే ఇప్పుడు ఇంకా కూడా ఈ వెస్ట్రన్ కంట్రీస్ ఏమైనా నమ్ముతారంటే మన భారతీయులకి ఇంగ్లీష్ రాదనే నమ్ముతారు. సో అందుకని ఒక టెస్ట్ ఉంటుంది, ఐఎల్స్ అనో, లేకపోతే యూఎస్ అయితే జిఆర్ఈ, టోఫెల్ అని, ఇలాగా జీమాట్, శాట్ ఇలా ఉంటాయి. సో మీరు ఏ కంట్రీకి అప్లై చేస్తున్నారో అవి చూడండి. ప్లస్ ఇవన్నీ వన్స్ మీరు ఫైనలైజ్ అయినాక మీ ఆ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్నాక మీరు యూనివర్సిటీస్కి అప్లై చేస్తారు. సో యూనివర్సిటీ వాళ్ళు మీకు అడ్మిషన్ మన ఊళ్ళో కన్ఫర్మ్ చేసినట్టుగా ఇక్కడ ఒక ఆఫర్ లెటర్ ఇస్తారనమాట. మీరు ఆ ఆఫర్ లెటర్ తీసుకొని మీరు ఫర్దర్ ప్రాసెస్ కంటిన్యూ చేస్తారు. సో ఆఫర్ లెటర్ వచ్చాక, ఆఫర్ లెటర్కి రావడానికి ముందు మీకు చాలా డాక్యుమెంట్స్ అడుగుతారు. మీ రెజ్యూమ్ అడుగుతారు. CV అంటారు జనరల్గా బయట, మన ఊళ్ళో రెజ్యూమ్. సో CV ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత SOP అంటారు, స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ అని. నువ్వు ఎందుకు చదవాలనుకుంటున్నావు, ఈ ఊరు ఎందుకు రావాలనుకుంటున్నావు, లేదా ఈ కోర్స్ ఎందుకు చేయాలనుకుంటున్నావు. ఆ తర్వాత లెటర్ ఆఫ్ రికమెండేషన్స్ ఉంటాయి. మీరు ఎక్కడైతే చక్కగా బుద్ధిమంతులుగా చదువుకున్నారో ఆ కాలేజీలోకి లేదా ఆ యూనివర్సిటీకి వెళ్ళి వాళ్ళ దగ్గర సంతకాలు సేకరించి అంటే ఒక లెటర్ ఫార్మాట్లో ఇలాగా ఇది చాలా చక్కగా వినయ విధేయతలతో చదువుకున్నాడు, మీరు కూడా మీ యూనివర్సిటీలో విని చదివించవచ్చు అన్నట్టు ఒక లెటర్ అనమాట. ఎక్స్క్యూజ్ మీ. సో ఆ లెటర్ మీరు
ఆ లెటర్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళు ఆఫర్ లెటర్ ఇస్తారు. ఆఫర్ లెటర్ ఇచ్చాక సో ఆఫర్ లెటర్ అంత ఈజీగా రాదు. ఈ ఐఎల్స్ రిక్వైర్మెంట్ అవి ఉంటాయి మీకు, ఇంగ్లీష్ టెస్ట్వి. ఇంగ్లీష్ టెస్ట్ మీరు కనుక స్కోర్ రిక్వైర్డ్ అంటే టాప్ యూనివర్సిటీకి అయితే కంపల్సరీ మనం ఐఎల్స్ టెస్ట్ అవి ఉంటాయి. కాకపోతే కొన్ని యూనివర్సిటీస్ ఉంటాయి అవేంటంటే ఐఎల్స్ అవసరం లేదు వాళ్ళకి, లేదా జిఆర్ఈ టోఫెల్ కూడా అవసరం లేదు. మీ +2లో మీ ఇంటర్మీడియట్లో మీకు ఇంగ్లీష్లో ఎన్ని మార్కులు వచ్చినాయి, బెటర్ మార్క్స్ ఉంటే సో అవి కన్సిడర్ చేసి కూడా మీకు ఆఫర్ లెటర్ ఇస్తారనమాట యూనివర్సిటీ వాళ్ళు. యూనివర్సిటీ ఆఫర్ లెటర్ చదువుకోవడానికి. సో మనకు ఆఫర్ లెటర్ వచ్చాక నెక్స్ట్ మీరు ఫండ్స్ చూపించుకోవాల్సి ఉంటుంది. ఫండ్స్ ఎంత చూపించాలంటే ఒక్కొక్క కంట్రీకి డిపెండ్ అవుతుంది. సో యూఎస్కి అయితే 20,000-30,000, ఈవెన్ యూకేకి 20,000-30,000 పౌండ్స్ అవుతుంది. యూఎస్కి అయితే $20,000-30,000 అవుతుంది. సో మీరు చూపించే ఆ ఎక్స్పెన్సెస్ అంటే ఆ ఫండ్స్ చూపిస్తారు కదా, మీరు యూనివర్సిటీకి ఫీజు కట్టాల్సి ఉంటుంది. ఫస్ట్ 17 లేదా 20 లక్షలు అలా ఫీజు ఉంటుంది. ఆ ఫీజుతో పాటు మీ లివింగ్ ఎక్స్పెన్సెస్ అని ఒకటి ఉంటుంది. లివింగ్ ఎక్స్పెన్సెస్ అంటే మీరు అక్కడికి వచ్చి ఏమి జాబులు చేసుకోరు. సో జస్ట్ మీ బతకడానికి మీకు డబ్బులు మీ దగ్గర ఉన్నాయి అని చెప్పి చెప్పుకోవడానికి అనమాట. ఆ తర్వాత ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అవన్నీ రెడీగా పెట్టుకున్నాక మీకు కొన్ని కాలేజెస్, కొన్ని యూనివర్సిటీస్, కొన్ని మెజారిటీ యూనివర్సిటీస్ ఇంటర్వ్యూ పెడతాయి. ఆ ఇంటర్వ్యూలో ఏమడుగుతారంటే మీరు జస్ట్ ఈ కోర్స్ ఎందుకు, ఇక్కడికి ఎందుకు, వేరే కంట్రీస్లో ఉన్నాయి కదా, మీ దేశంలో లేవా, సో ఇలాగ క్వశ్చన్స్ అడుగుతారు. కొంచెం గట్టిగా ప్రిపేర్ అవ్వండి, కాన్ఫిడెంట్గా, భయపడక్కర్లే. జస్ట్ వాళ్ళు క్వశ్చన్ అడుగుతారు, మీరు ఆన్సర్ చెప్తారు. ఇందులో పెద్ద ఇబ్బందికరమేమి ఉండదు. మీరు కనుక కొంచెం గట్టిగా ప్రిపేర్ అయితే. తర్వాత లివింగ్ ఎక్స్పెన్సెస్కి, ఫండ్స్కి, యూనివర్సిటీ ఫీ, సో ఈ రెండు కలిపి అట్లీస్ట్ మీరు అక్కడ ఊర్లో నుంచి రాగానే ఇక్కడ మనం పార్ట్ టైం జాబ్లో దిగిపోతాం, ఫుల్ టైమ్గా చేసుకుందామని అలా రాకండి. చాలా కష్టపడతారు అలాంటి ఒక మెంటాలిటీతో వస్తే. ఫస్ట్ మీరు చదవడానికి వస్తున్నారు ఇక్కడ, ఎందుకంటే ఒక 20 hours ఎక్స్ట్రా ఇస్తారు వర్క్ చేసుకోవడానికి ప్రతి కంట్రీలో స్టూడెంట్గా ఉన్నప్పుడు. బట్ మీరు స్టూడెంట్గా వచ్చినప్పుడు ఆ 20 hours మీరు మెయిన్ ఆ 20 hours ఎక్కువ వర్క్ చేసి డబ్బు సంపాదించాలని కాకుండా మీ పర్పస్ యు ఆర్ కమింగ్ ఫర్ స్టడీస్ కాబట్టి ముందు స్టడీస్ మీద ఫోకస్ చేయండి అలాగా. సో దాని తర్వాత మీకు వచ్చేసి సో మీ లివింగ్ ఎక్స్పెన్స్, మీ ఫైనాన్షియల్ థింగ్స్ సో అవన్నీ రెడీగా ఉన్నాక నెక్స్ట్ మీరు వీసా అప్లై చేస్తారు. వీసా అప్లై చేయడానికి ముందు పాస్పోర్ట్ అవసరం. సో ముందు పాస్పోర్ట్ చూసి పెట్టుకోండి, లేకపోతే తీసి పెట్టుకోండి. తీసుకున్నాక మినిమం అంటే ఇప్పుడు మనం ట్రావెల్ చేయాలంటే కొంతమందికి ఇళ్ళల్లో ఆల్రెడీ పాస్పోర్ట్లు ఉన్న వాళ్ళు అయితే ఉంటారు. పాస్పోర్ట్ తొందర నియర్ బైలో ఎక్స్పైర్ అవుతుంటే వెళ్ళి రెన్యూ చేయించుకోండి. మినిమం ఒక 6 months వ్యాలిడిటీ ఉండాలంటారు. సో మళ్ళీ మీరు ఇక్కడికి వచ్చి ఆ రెన్యువల్ ప్రాసెస్కి ఇక్కడ డబ్బులు కొంచెం ఎక్కువ అనిపిస్తాయి మీకు. కాబట్టి మన ఊర్లో ఉన్నప్పుడే ఆ పాస్పోర్ట్ రెన్యువల్ కూడా చేయండి. చేశాక నెక్స్ట్ వీడియోలో చెప్తా.